ఇవన్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో నిన్న నైట్ నేను ఊరు నుండి వచ్చా కదా, మార్నింగ్ లేసేసరికి పెద్ద షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ట్రైన్ టికెట్ బుక్ చేస్తాడు అని నిదానంగా పడుకున్నాను. మా అత్తయ్య నిద్ర లేపారు, కారు వస్తుంది తిరుపతి వెళ్ళాలి స్టార్ట్ అయ్యి అని చెప్పి. అదేంటి అత్తయ్య కొంచెం ఎర్లీగా ఏం లేపచ్చు కదా అన్నాను. వీళ్ళు నైట్ డెసిషన్ తీసుకున్నారంట, ఆ విషయం కూడా తెలియదు నాకు. తెలిసి ఇప్పుడు కారు కూడా మోహన్ తీసుకొని వస్తున్నాడు, మా దగ్గర కారు లేదు కదా, ఇంకా కారులో అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఇంకా మా ఆయనకి రావడం కుదరట్లేదు, ఇక్కడేమో వర్షాలు పడిపోతున్నాయి, కృష్ణానదేమో వాటర్ లెవెల్ కూడా ఫస్ట్ గేట్ కూడా దాటేసింది. ప్రమాదం మళ్ళీ లాస్ట్ లాగా ఎక్కడ వరదల్లో మునిగిపోతామని కూడా భయం వేస్తుంది. పిల్లోడు కూడా ఉన్నాడు కదా. ఒకసారి మంచం చూడండి ఎంత దారుణంగా ఉందో. లేదు, హవికి రెడీ చేసేసాను, ఇంట్లో పని ఏం లేదు, టిఫిన్ బయట నుండి తీసుకొచ్చారు. ఇప్పుడు మంచం మీద ఈ లగేజ్ అంతా సర్ది నేను రెడీ అవడమే పని. ఇక మా అత్తయ్య మావయ్య హవి అందరు రెడీ అయిపోయారు, నాదే లేటు. వచ్చేసాడు మోహన్ కూడా, మోహన్ కూడా వచ్చేసాడు. అయినా సరే నేను ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. సో ఇంకొక 10 మినిట్స్లో ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసేయాలి. ఏ తల్లి, అవునా హాయ్ చెప్పు, హలో అనే బాబాయ్ వచ్చాడా? సో ఫైనల్గా నేను ఎట్టకేలకు తిరుపతి అయితే వెళ్తున్నాను. ఎన్నిసార్లు ఆగిపోయిందో, వెళ్ళాలి అనుకున్నది. థర్డ్ టైంకి ఇట్లాగా నైటే డెసిషన్ తీసుకున్నారంట. నేను వచ్చేసరికి నాకు ఫుల్ నిద్ర వచ్చి టైర్డ్గా అనిపించి తొందరగా పడుకున్నాను, హాస్పిటల్లో సరిగా నిద్ర లేక. ఇక పడుకున్నానుగా, ఏం లేపుతాంలే అని చెప్పి వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. మార్నింగ్ 7 o'clock అత్తయ్య నిద్ర లేపి ఇట్లా వెళ్ళాలి రెడీ అవ్వంటున్నారు. అదేంటి అత్తయ్య ముందే చెప్పుండొచ్చు కదా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. యాక్చువల్లీ నైట్నే ప్యాక్ చేసుకుని ఉండొచ్చు, బట్ నేను ట్రైన్ నిదానంగా టికెట్స్ బుక్ అయినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. కానీ నిజం చెప్పిన నైట్ నాకు కూడా భయం వేసింది. అమ్మ ఎక్కడ బుడమేరు పొంగిద్దో, ఎక్కడ వాటర్ వచ్చేస్తాయో, ఎక్కడ మేము మునిగిపోతామో అని. కరెక్ట్గా 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అయితే అట్లాగే మునిగిపోయింది కదా. ఇక బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు. అవి ఉన్నాడంటే ఇంకా కష్టమైపోయిద్ది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా అందుకనే ముందు తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ వదిలేసామంటే మా తిప్పలు మేము పడతామమ్మా, పిల్లోడితోటి కష్టమైపోయిద్ది, మిమ్మల్ని సేఫ్గా అయితే చేర్చాలి అని అయితే చెప్తా ఉన్నారు. కానీ మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా నాకు కూడా టెన్షనే కదా. పైగా నేను తెగ చీరలు అయితే పెట్టుకుంటున్నాను ఈసారి. ఎప్పుడైనా రెడీ అవ్వడానికి, అకేషన్స్కి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి కూడా శారీస్ అస్సలు లేవు నాకు. అక్కడ ఉన్నాయే వేసుకుంటున్నాను, 4-5 ఉన్నాయి అంతే. మిగిలిన అన్నీ కూడా ఇక్కడే ఉండినాయి, అందుకని అన్నీ తీసుకొని వెళ్తున్నా. ఎప్పుడైనా ఏదైనా మంచిగా రెడీ అయ్యి ఏమన్నా రీల్స్ తీయాలన్నా కూడా నాకు అస్సలు శారీస్ లేవు. సరే ఎలాగో కారే కదా, కార్లో లగేజ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. అదే ట్రైన్ అయితే అటు మోయాలి ఇటు మోయాలని టెన్షన్ పడాలి. సో కారే కాబట్టి ఇప్పుడైతే అసలు వదిలేదే లేదని చెప్పి అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. చాలా శారీస్ ప్యాక్ చేసుకున్నాను, దాంతోపాటు కొన్ని కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కూడా చేయించుకున్నాను గ్రీన్ శారీ మీదకని చెప్పి. అవి అయితే పిచ్చిగా నచ్చినాయి నాకు, వాటర్ 3D బ్యాంగిల్స్. సో అవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, అందరికీ కూడా నచ్చుతున్నాయి అవి. ఇంకా ఒక ట్రాలీ ఒక బ్యాగ్తో వచ్చింది నేను. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ ట్రాలీ ఎక్స్ట్రా అనమాట. ఇంకా అన్నిటిని కుక్కడమే, ఏది ఖాళీ ఉండదు, అంత దారుణంగా అయితే కుక్కుతాము. మోహన్ ఆల్రెడీ వచ్చాడు. మోహన్ వచ్చిన తర్వాత నేను లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మామ ఇడ్లీ తీసుకొని వచ్చారు, కానీ టైం అస్సలు లేదు. ముందు హవికి రెడీ చేసి నేను రెడీ అయిన తర్వాత లగేజ్ సర్దుతున్నాను. ఎందుకంటే లగేజ్ సర్దడమైనాక రెడీ అవ్వడం అంటే మళ్ళీ లేట్ అయిపోయింది. అదే మనం రెడీగా ఉన్నామంటే తొందరగా పని అయిపోయినట్టు అనిపించింది. అందుకే నేను ఫస్ట్ రెడీ అయిపోయి ఇంక ఇక్కడంతా కూడా స్టార్ట్ చేశాను. సో మొత్తము మా బిల్డింగ్ దగ్గర డ్రోన్ తోటి అయితే వ్యూ తీశాడు మా ఉదయ్. అసలు ఎలా ఉంది ఏంటి, చుట్టుపక్కల అలాగుంది అని చెప్పేసి, అసలు బుడమేరు పొంగిద్దా లేదా హవి గారు కళ్ళజోడు పెట్టుకుని రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. క్లాక్ అయిపోతుంది అప్పటికే. మేము వేస్ట్ చేసేసాము టైం. లేపొచ్చు కదా, పడుకున్నావు కదా, నిద్రపోయేదాన్ని. లేదు మొత్తానికి ఇదిగోండి ఇన్ని లగేజ్లు అయితే అయినాయి. ఇంకా బ్యాగ్ సరిపోలేదు, కార్ దిక్కినే కదా అని చెప్పి చేసేసాము, లేకపోతే ఇంత లగేజ్ అవ్వదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన బ్యాగ్ కూడా వాషింగ్ మిషన్ లో వేసి ఆ బట్టలు కూడా తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఇక్కడే ఉన్న దుమ్ము పడతాయి కదా అని చెప్పి అదిలాగా ఇదిలాగా సరిపోయింది. ఏది పడుకోలేడు కదా అని నేనేమో చూస్తుంటే లగేజ్ నువ్వు ఏయ్ చెప్పిన మాటిన. ఇది ఈ బ్యాగ్ పట్టుకో తల్లి, ఇట్రా డైపర్స్ బ్యాగ్ పట్టుకో, పట్టుకో తాతని చూడు తాతని ఫోటోకి స్టిల్ అమ్మా. అది చూడే. పాపం హవికి మెడలో బాటిల్ వేస్తే తీయడం కూడా తెలియదు, చాలాసేపు మోసాడు. ఇక బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తింటున్నాం మేము. తీయాలని తెలియలేదు కదా నీకు, మోస్తున్నావు, మెడ నొప్పి వస్తుంది తల్లి. తీసేసే లేడది పిన్నీసు ఇచ్చే, నాన్నమ్మకి ఇచ్చేమ్మా, గుచ్చుకునిద్ది. బాటిల్ తీసేనా? వెరీ గుడ్.
ట్రైగా తాత దగ్గరికి వెళ్ళి బాటిల్ తీస్తాడు. ఆ మెల్ల బాటిల్ తీయి, మొయిలా పోతున్నాడు. నేను ఏదో వేసా పాపం తెలియలే ఇంక తీసుకోవాలని. తల్లి బాగుందా ఇప్పుడు? దాయిట్రా దాయిట్రా మెడ పుట్టింది తిట్ట అనుకుంటున్నాడు పాపం. ఎత్తాలా తింటుంది నాయనమ్మ. తాత ఎత్తుతాడు, తాత ఎత్తుతాడు. నానమ్మ ఎత్తుకోవాలంట. మొత్తానికి ఇల్లంతా సగబెట్టుకొని ఎక్కడెక్కడ సర్దుకొని మేము వచ్చేసరికి 10 o'clock అయిపోయింది. లగేజ్ చూసారు కదా ఎంత అయ్యిందో. అత్తయ్య వాళ్ళదైతే ఒకటి బ్యాగ్ గాను ఇంకొకటి వచ్చేసి కూరగాయలు అవి ఇవి ఇక్కడ ఎందుకులే అని చెప్పి తీసుకొని వస్తున్నారు. మేము స్టార్ట్ అయ్యేసరికి 10 o'clock అయిపోయింది. అసలు ఎర్లీగా స్టార్ట్ అయి ఉంటే తొందరగా కూడా వెళ్ళే వాళ్ళము. ఇంకా కార్ లేదు, టికెట్స్ బుక్ అవ్వట్లేదు, చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. చూస్తే ఈ వర్షానికి చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అందుకని ఇంకా రిస్క్ చేయొద్దు. పైగా రేపు August 15, 16, 17 హాలిడేస్ ఉంటాయి కదా, అందుకని కూడా అయితే వెళ్తున్నాము. సో నిన్నటి వీడియోలో ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు, లాంగ్గా పెడుతున్నారు వీడియోస్, వెంటనే అప్లోడ్ చేయండి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని చెప్పి. సో అనుకోకుండా సిచ్యువేషన్స్ జర్నీస్ వల్ల కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మాత్రం వెంటనే అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా నేను 100% ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇంక ఇంతే ఉంటుందిలేండి. ఇంటికి వచ్చేస్తే ఇంకా నాకు పెద్దగా అటు ఇటు తిరిగేది ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా నేను అప్లోడ్ చేసేస్తాను టైం టు టైము. ఇంకా కొంతమంది ఇంకా యూఎస్ వెళ్ళే ఒక ఆంటీ కూడా వాళ్ళు కూడా ఇలాగే ట్విస్ట్లు అయితే ఫేస్ చేశానని చెప్పారు. నాకైతే నిజంగా నేను చాలా ఏడుపు వచ్చిందండి. కనకదుర్గమ్మ గుడి దగ్గర చూసారు కదా ఎంత క్లైమేట్ చల్లగా ఉంది. రష్ మాత్రం ఎప్పుడు ఉంటుందండి, ఫేమస్ అమ్మవారు కదా, అందుకని రష్ ఉంటుంది. ఇప్పుడు మేము కృష్ణా బ్యారేజ్ వైపు వెళ్తున్నాము. కృష్ణా బ్యారేజ్ దగ్గర అసలు ఎలాగుంటుందో ఏంటో తెలియట్లేదు, చూడాలి. ఇంకా కొంచెము వాటర్ లెవెల్ అయితే నిన్న నైట్ నేను ట్రైన్లో వచ్చేటప్పుడు చాలా ఉంది. ఇప్పుడు బ్యారేజ్ మీద నుంచి వెళ్తా నేను ఖచ్చితంగా వ్యూ కూడా తీస్తాను. నైట్ నుంచి ఒకటే మెసేజ్లు, కృష్ణా బ్యారేజ్ 1వ గేటు లెవెల్ దాటిపోయింది, ప్రమాదము, దిగువ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అయితే మెసేజ్లు వస్తున్నాయి. మేము దిగువ ప్రాంతంలో ఏమి ఉండం కానీ వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటే భయం వేస్తుంది. విజయవాడ అంటేనే లాస్ట్ టైం వరద వచ్చిన దగ్గర నుండి చాలా భయం వేస్తుంది. చిన్న వర్షం వచ్చినా కానీ ఎక్కడ మనం ఇరుక్కుపోతాము, ఎక్కడ వాటర్లో ఇదైపోతాము అని భయం వేసిపోతుందండి. అసలు ఇక్కడ వెళ్తూ ఉంటే అసలు ఆ వాటర్ చూస్తుంటేనే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. ఇవి శ్రీశైలము అలాగే నాగార్జున సాగర్ డ్యామ్స్లో వాటర్ ఫుల్ అయిపోయి వదిలేశారంట మొత్తము కూడాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయంట. చూడండి, ఇంత ఎక్కువ వాటర్ వచ్చినా వేస్ట్ అయిపోతాయి, తక్కువ వాటర్ వచ్చినా సరిపోవు. ఏదైనా సరిగా వస్తే బాగుండు అనిపించింది. ఇంకా క్లైమేట్ కూడా చూసారు కదా, వర్షం అయితే లేదు కానీ చాలా చల్లగా ఉంది. ఇంకా అందరు కూడా వచ్చి చూస్తున్నారు ఎలాగుంది ఏంటి అని చెప్పి. అక్కడ పోలీసులు అందరు కూడా ఉన్నారు, ఎందుకంటే కొంచెం డేంజర్ ప్లేస్ లాగా అనిపించింది నాకు. చూస్తుంటేనే చాలా భయం వేసింది అసలు. అమ్మో కాళ్ళు వణికిపోతున్నట్టు అనిపించింది. ఇంకా ఒక చోట నిదానంగా స్లో చేశారు, దిగమని చెప్పారు. ఇక దిగి చూడడానికి కూడా నాకు చాలా భయం వేసింది. అమ్మో విజయవాడ అంటేనే భయం వేస్తుంది అనమాట. ఎట్టకేలకు నేను తిరుపతి కరెక్ట్గా 1 month తర్వాత వెళ్తున్నాను. లాస్ట్ మంత్లో 14th వెళ్ళాను ఊరు, మళ్ళీ ఇప్పుడు 14th తిరుపతి వెళ్తున్నాను. ఇంకా చూసారు కదా వాటర్ ఎలా వెళ్తున్నాయో. అమ్మో నిజంగా నేను ఇక్కడ వీడియో తీయడానికి కూడా నాకు కాళ్ళు వణికిపోతున్నాయి. చూస్తే మీకు కూడా భయం వేసిద్ది. మరి ఇంకా మా మామయ్యకి అయితే ఇవన్నీ చూడడం అలవాటే కాబట్టి పెద్దగా ఏం అనిపించట్లేదంట. నాకు మాత్రం చాలా భయంగా అనిపించింది. అవిని కూడా నేను దింపదలుచుకోలేదు, ఏమో నాకు భయంగా అనిపిస్తుంది చూడడానికి కూడాను. ఇక అందుకని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చేసరికి అవి ఇంట్లో ఇడ్లీలు తినమంటే తినకుండా వద్దు అన్నాడు. సరేలే అని చెప్పి వదిలేసాము. దారిలో ఏమన్నా పెట్టచ్చులే అని చెప్పి ఇంక ఇప్పుడు అమ్మ ఆకలి ఇడ్లీ అంటా ఉంటే ఇక దారిలో ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగి ఇడ్లీ తీసుకోమన్నాం మామయ్యని. ఇంక ఇడ్లీ తీసుకోవడానికి వెళ్ళారు. పిల్లలు అంతే కదా, బయటకు వచ్చినప్పుడు ఎక్కువ మారం చేస్తూ ఉంటారు. ఇంట్లో అయితే ఏదైనా తినొచ్చు, ఇంకా అదే తీసుకొని వచ్చినా చల్లగా అయిపోయినా తినాలే. రోడ్డు మీద వెళ్తానే ఉంటే ఒకటి దొరుకుతాయి కదా అని చెప్పి నేను ఇంకా ఇంట్లో ఏం ఉంచకుండా మేము తినేసి సింపుల్గా వచ్చేసాము. ఇక ఇప్పుడు అవికి ఇడ్లీ పెట్టాలి కార్లోనే. ప్లేట్ అన్నీ కూడా డిక్కీలో పెట్టేసుకున్నాం. ఇక్కడ లగేజ్ ఏం పెట్టుకోలేదు. ఈ కారు చాలా స్పేషియస్గా ఉంటుంది, పెద్ద కార్ కదా, సో ఫ్రీగా అనిపిస్తుంది. మా రెనాల్ట్ ఏమో కొంచెం ఇరుగ్గా అనిపించేది. ఇక అలాగే టిఫిన్ పెడతానే ఉన్నాను. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాము. ఇది వెళ్ళడానికంటే కూడా హైవేలో టోల్ గేట్స్ ఉంటాయి కదా, దానికే ఎక్కువ డబ్బులు అయిపోతాయి, అవునా కదా. మొత్తము 6 టోల్ గేట్స్ ఉంటాయి. 1000 దాకా, 800 నుంచి 1000 దాకా టోల్ గేట్స్కి అవుతాయి. రేపు 15th నుంచి ఏదో కొత్త రూల్ వచ్చిందంట, 3000 తీసుకుంటే ఇయర్లీనో ఏదో చెప్తున్నారు. సో అదే వచ్చితే చాలా బెటర్. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర చాలా టైం ఆగాము, 1/2 hour పైనే ఆగాము. ఇక హవికి కూడా ఇడ్లీ పెట్టేసి మొత్తము క్లీన్ చేసేసి ఫేస్ కూడా అది క్లీన్ చేసేసాను.
క్లీన్ చేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. మధ్యలో ఇంకా మా అత్తయ్య వాళ్ళకి టీ పడాల్సిందే కదా, టిఫిన్ తిన్న తర్వాత ఇక టీ కోసం అయితే మళ్ళీ ఆగాము. ఇంక ఇక్కడ ఇదంతా కూడా హైవేలోనే, ఈ ఏరియాస్ ఏమీ నాకు తెలీదు. సో మొత్తానికి తింటా తాగుతా ప్రశాంతంగా అయితే వెళ్ళాము. ఇక ఇక్కడ అవి చేసే అల్లరి కాదు, టేబుల్ ఎక్కి గందరగోళం చేస్తున్నాడు. సో ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ 14th వీడియో, మ్యాక్సిమం మీకు 1 day గ్యాప్లోనే పెట్టేశాను. ఆగస్ట్ 16th ఈ వీడియో వచ్చింది. సో రేపటి నుంచి ఇంకా ఎర్లీగా ఈ రోజు రేపు పెట్టేలాగా ఒక 1 week లోపు నేను ట్రై చేస్తాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అవి అసలు మెయిన్ రోడ్డు మీదకి పరిగెడతానంటాడు, నాకేమో భయం వేస్తుంది. ఇంక ఇక్కడ టీ లేదు అని చెప్పి కాఫీ తీసుకున్నారు మావయ్య. మా అత్తయ్య వేసి చూడండి, అసలు కాఫీ ఏమో అస్సలు నచ్చదు, టీ అయితే బాగుండు కదా, మరి ఎందుకు ఆపావు, నాకు చెప్పకుండా ఉండొచ్చు కదా, నేను తాగను అని అయితే అంటున్నారు. కానీ పాపం ఎలాగో కష్టపడి తాగారు. నాకేమైందంటే అవికి పట్టుకొని మా మావయ్య ఖాళీ అయిన తర్వాత తాగుదామని స్టార్ట్ చేశానో లేదో ఫస్ట్ సిప్కే నోరు కాలిపోయింది. నాకు అబ్బా అనిపించింది. ఇక అంతే, సాయంత్రానికి ఇప్పటికి కూడా నాకు ఆ నాలుక ఇంకా అలాగే ఉంది. ఆ టేస్ట్ తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లాగే ఉంది. అందుకే నేను ఎక్కువ వేడి పట్టలేను, అందుకే మ్యాక్సిమం అసలు వేడిగా ఇట్లా ఏం తాగను. ఇంకా టీ కాఫీలు తాగేసి మా అత్తయ్య ఒకసారి మీ ఫేస్ తీస్తాను అత్తయ్య, మీకు ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉందంటే నవ్వుతున్నారు. ఇంకా అలా స్టార్ట్ అయ్యి ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు. నేను అలా వెళ్తా ఉన్నాము. 2 o'clock దాకా ఎక్కడ ఆగలేదు. ఇంకా 2 o'clock ఇక్కడ ఆగాము. ఇక్కడ లాస్ట్ టైం కూడా భోజనం చేసాము, బాగానే ఉంది. ఈ ఏరియా కూడా నాకు గుర్తులేదండి. ఇంకా లోపలే ఫ్యామిలీ రెస్టారెంట్, అప్పుడు అవి చిన్నగా ఉండేవాడు. అప్పుడు వచ్చాము, సేమ్ అక్కడికే వచ్చాము అత్తయ్య అని చెప్పాను. చాలాసేపటి నుండి ఫుడ్ కోసం 1:30 నుంచి వెయిట్ చూస్తూ ఉంటే ఇక్కడ ఇప్పుడు దొరికింది. ఓకే ఇది బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుందిలే అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో ఇప్పుడు మేము ఏదైతే టేబుల్లో కూర్చున్నామో దాని వెనక టేబుల్లో అప్పుడు కూర్చున్నాము. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆర్డర్ ఇచ్చినాక టైం అయితే బాగానే పడుతుంది. ఇంకా డాబా టైప్ కదా, లారీ క్లీనర్స్, లారీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆగుతూ ఉంటారు కదా, హైవే కాబట్టి ఎక్కువ రష్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి, తప్పదు, లేదంటే కుదరదు కదా. మొత్తానికి మేము అత్తయ్య వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చెప్పారు, మేము చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. ఇంకా కర్రీస్ రైస్ అయితే అట్లా లేదంట. పరాటాలు ఇవి కంటే ఇవే బెటర్లేండి. నాన్స్ పరాటాస్ ఇవన్నీ కూడా మైదాతోనే చేస్తారు కాబట్టి సో కొంచెం మనకు తినడానికి కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది కొంచెం మంచిగా తీసుకుంటే బెటర్ కదా అని ఇట్లయితే తీసుకున్నాము. సో మొత్తము బిల్ అంతా ఏందో గెస్ట్ చేయండి సరదాగా అట్లాగా. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ అయితే ఆర్డర్ పెట్టాం, కానీ అవికి ఏం తీసుకోలేదు అయ్యో అనుకున్నాం. ఇంక ఇదే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటే ఎగ్ అని అట్లా చికెన్ పీసెస్ అట్లా కొన్ని పెట్టాను. 2 ముక్కలు తిన్నాడు, ఇంక వదిలేశాడు. ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే పప్పు అన్నం తీసుకొని అది పెట్టాను. టేస్ట్ అయితే బాగుంది, కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. సో మా అందరికీ కలిపి బిల్లు ఓన్లీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ 3 ప్లేట్లు కలిపి ఇంకా కట్టా రైతా అన్నీ ఇచ్చారు, లెమన్స్ ఆనియన్స్ ఇచ్చారు. ఇంకా అంతే. మేము ఇంకా వాటర్ బాటిల్ కానీ ఏమీ తీసుకోలేదు. వాటర్ బాటిల్స్ ఆల్రెడీ మేము క్యారీ చేస్తున్నాం కాబట్టి ఆ బాటిల్స్ అయితే తీసేసుకున్నాము, మళ్ళీ ఇంకెందుకు కొనడం అని చెప్పేసి. ఇక ఈ హవి గారేమో పెరుగు తింటా ఉన్నారు, చూసారు కదా అట్లా ఉంటుంది. మొత్తానికి బిల్లు వచ్చేసి 660 రూపీస్ అయితే అయ్యింది. బెటర్ అనే అనిపించిందిలేండి. బయటికి వెళ్ళినప్పుడు ఇలా అవుతానే ఉంటుంది. ఇంకా గేట్ తీసుకొని పరుగు ఎక్కడ హైవే మీదకి వెళ్తాడని భయం నాకేమో. సో మొత్తానికి మళ్ళీ స్టార్ట్ అయితే వెళ్తున్నాము. ఇంకా అప్పటికే టైము 2:30 or 3 అయిపోయింది. ఇంకా లంచ్ దగ్గరే 1 hour దాకా టైం సరిపోయింది, చాలా టైం అయింది. ఇంకా తర్వాత ఇంకా అట్లా వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూడండి స్కై వ్యూ ఎంత బాగుందో, ఒక క్లౌడ్లో నుంచి ఇలా రేస్ పడతా భలే డిఫరెంట్గా అనిపించింది. అటు సైడ్ అంతా కూడా కొండలు మూసుకుపోయినాయి, అటంతా వర్షం పడుతుంది. మేము వర్షం పడే వైపు వెళ్తున్నాం ఇప్పుడు. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు వర్షం పడలేదు. నిన్నైతే మార్నింగ్ నుంచి వర్షము. హవి నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. మార్నింగ్ నుంచి పడుకోలేదు కదా, ఆడుతూనే ఉన్నాడు. కార్లో నుంచొని రోడ్లన్నీ చూస్తున్నాడు, కూర్చుంటే కనిపించట్లేదని చెప్పి నా సీట్ వెనక నన్ను తోసేసి నా వెనక నుంచి చూడడము, లేదంటే నుంచొని వెనకకి తిరిగి చూడడము అట్లయితే చేస్తున్నాడు. వ్యూ అయితే చాలా బాగుంది. మేము శ్రీకాళహస్తి వరకు వచ్చేసాము. నాకు తెలిసి మ్యాక్సిమం మేము 7 o'clock కల్లా ఇంటికి రీచ్ అయిపోతాము. మా వారికి లైవ్ లొకేషన్ షేర్ చేశాను. సో మేము వచ్చే కంటే ముందే ఆయన వచ్చేసి అయితే వెయిట్ చేస్తారు కదా అని చెప్పి. శ్రీకాళహస్తి టెంపుల్ అయితే వచ్చేసింది. సో శ్రీకాళహస్తి మీరు లాస్ట్గా ఎప్పుడు వెళ్ళారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తానికి నా గూటికి నేను చేరిపోతున్నాననే చెప్పాలి. 1 month రెస్ట్లెస్గా అటు ఇటు తిరిగాము, చాలా బాగుంది.
చెప్పాలంటే అందరితో కలిసి చాలా టైం స్పెండ్ చేసాము. సో అవి కూడా అందరిలో కలిసి మంచిగా ఆడుకున్నాడు. ఎంతసేపు ఇక్కడే ఉన్నా కూడా వాళ్ళకు కూడా చాలా బోరింగ్గా అనిపించింది కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకొని వెళ్ళడము, ఇంకా మా వారి మధ్యలో వస్తూ ఉంటా అట్లా ఆయన తిప్పలేదు, ఆయన పడ్డాడు పాపము. సో మొత్తానికి చూసారు కదా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం పడే ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. కరెక్ట్గా మేము ఇంకొక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం అన్నప్పుడు వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అవి నిద్రపోతూనే ఉన్నాడు. ప్రస్తుతానికి ప్రశాంతంగా పడుకున్నాడు. చూడండి వర్షం పడుతూనే ఉంది, మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇలాగైతే ఏంటంటే కుక్క నక్క పెళ్ళి అంటారు కదా, అలాగా చిన్నప్పుడు అలా అనుకునే వాళ్ళం. మరి నిజాలో కాదో తెలియదు. ఎంత ఎండ ఉందో చూడండి, ఇప్పటివరకు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత ఎండ వచ్చేసిందో. సో శ్రీకాళహస్తి దాటిన తర్వాత ఏంటో ఈ లారీలు ఏంటో చాలా పెద్దగా ఉన్నాయి. వీటిని అసలు ఏమంటారు కూడా తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీకు కూడా షేర్ చేస్తే మీరు నాకు చెప్తారు, లేదంటే నేను చూసినట్టు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారని కూడా చెప్పండి. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు ఈ లారీ తర్వాత వెనక ట్యాంకర్స్ అవన్నీ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇంకా మా వారికి కాల్ చేస్తే ఆల్రెడీ ఇంటికి రీచ్ అయిపోయాను అని చెప్పారు. ఇంకొక 20 మినిట్స్లో మేము వెళ్ళిపోతాము. మేమేం చేసామంటే మోహన్కి ఆల్రెడీ అడ్రస్ తెలుసు కాబట్టి మేము ఉండే ఇల్లు డైరెక్ట్గా సిటీలో కాకుండా సిటీ అవుట్స్కట్స్లో నుంచి షార్ట్ కట్లో నుంచి అయితే తీసుకొని వెళ్ళాడు. సిటీలో నుంచి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉండిద్ది. బస్సు రైల్వే స్టేషన్ అటువైపు అంతా చాలా ట్రాఫిక్ ఉంటుంది. కరెక్ట్గా అక్కడ నేను గ్లాస్ దింపాను కదా, అవి ఆ సౌండ్స్కి లేచి పెద్దగా ఏడ్చేసాడు. అయ్యో పాపం అనిపించింది. ఇక వర్షం పడి ఆగేసరికి రెయిన్బో వచ్చేసింది. రెయిన్బో అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఆల్రెడీ అత్తయ్య 5 o'clock నుంచి టీ అంటా ఉంటే కరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత, అంటే ఇంకొంచెం దగ్గరలో ఉన్నామనగా డిమార్ట్ ఉంటుంది మాకు ఇంటికి దగ్గరలో. డిమార్ట్కి అపోజిట్లో ఇక్కడైతే ఛాయ్ అని ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. నేను అంతకుముందు కాఫీ తాగాను ఒకసారి. సో ఇప్పుడు మేము సొంటి కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. నేను అత్తయ్య మామయ్య వాళ్ళు టీ తాగారంట. టేస్ట్ బాగానే ఉంది. ఫైనల్గా మేము మా ఇంటికి చేరుకున్నాము. టైం అప్పటికి 6:40 అట్లా అయిపోయింది. ఇంక ఇల్లు అగల ఉందో ఏంటో మీకు కూడా చూపిస్తాము. ఆయన అంత చక్కగా పెట్టారు ఇల్లు. సో నేను వెళ్ళేటప్పుడే మొత్తం కూడా దులిపేసి బెడ్షీట్స్ చేంజ్ చేసి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని, షింక్ క్లీన్ చేసుకొని అన్నీ క్లీన్ చేసి వెళ్ళాను కదా. ఆయన పెద్దగా కుకింగ్ చేయలేదు కాబట్టి సో బాగానే ఉంది, మ్యాక్సిమం బాగానే ఉంది. చిన్నగా కొంచెం నీట్గా చేసుకుంటే సరిపోయిద్ది. సో మొత్తానికి మా ఇల్లు అయితే ఎలా ఉంది, మా ఇంటిని, మా ఫ్రిడ్జ్ని, మా వాతావరణాన్ని అంతా మిస్ అయ్యాను నేను. సో ఫైనల్గా మళ్ళీ ఇంటికి వచ్చాము. ఈ పెరుగు బాక్స్లో పెట్టి 4 రోజులైంది. జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టుంచాడు. తినడానికి పెడితే తినకుండా అలా ఉంచేశాడు. తిన్నాడంట మళ్ళీ చెప్తుంటే. అంత కొంచెం పెరుగు తినడానికి కూడా 1 month సరిపోలేదు మా ఆయనకి. ఇంకో 2 monthsకి తింటాడేమో మరి. సో ఇక్కడ బెడ్షీట్స్ మాత్రము చేంజ్ చేయలేదు. ఇప్పుడు నేను అర్జెంటుగా అవి చేంజ్ చేసేయాలి. మోహన్ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. రేపు మార్నింగ్ పెళ్ళి ఉందంట, ఖచ్చితంగా నేను రిటర్న్ వెళ్ళాలి. అంటే ఫుడ్ తినైనా వెళ్ళు, నేను గబగబా అన్నం వండుతాను కదా అంటే కూడా ఆహా లేదు, మళ్ళీ అన్నం తింటే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే స్టార్ట్ అవుతాను అన్నాడు. అప్పటికే నేను రాగానే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసి కందిపప్పు ఉంది, కందిపప్పు కడిగేసాను. అత్తయ్య వస్తా టమాటాలు తీసుకొని వచ్చారు కదా, ఇక టమాటా పప్పు చేసేద్దాము. ఇంకెందుకు బయట తినేది, మార్నింగ్ నుంచి బయటే తింటానే ఉన్నాం కదా. ఎంతైనా కానీ ఇంటి ఫుడ్డేనండి, బయట ఫుడ్నే. మొత్తానికి నేను తిరుపతి ఎప్పుడు వస్తానా అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు కదా. సో ఫైనల్గా నేను తిరుపతి వచ్చేసాను, మా ఇంటికి వచ్చేసానండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. సో ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడంతా నాకు తగ్గట్టుగా నేను అంతా కస్టమైజ్ చేసుకున్నా కదా. నా కిచెన్ కానీ ఏదైనా బాగుంటుంది, నాకు మంచిగా అనిపిస్తుంది మా ఇంటికి వస్తేనే. సో మొత్తానికి మా ఇంటికి చేరిపోయాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక పక్కన వంట కూడా చేసేస్తున్నాం. మళ్ళీ అవి ఏడుస్తాడు, అప్పటికే 7-10 దాకా అయిపోయింది. ఇంకా స్టవ్ మీద అన్నీ పెట్టేసి వేడి నీళ్ళు కూడా పెట్టాను అవికి. ఇంకా మోహన్ కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయితే నైట్ 2 అయిద్దో 3 అయిద్దో తెలీదు. జాగ్రత్తగా వెళ్ళు అని అయితే చెప్పాము. ఇంకా నైట్ కదా పాపం, మా కోసం చాలా స్ట్రెయిన్ తీసుకొని అయితే రావాల్సి వచ్చింది. మళ్ళీ మాకు ట్రైన్ ఎప్పుడు దొరికిద్దంటే ఇక్కడ చూడండి మా ఆయన నన్ను ఎక్కిరిస్తున్నారనమాట. ఇక సరే ఒక పక్కన అన్నం కూరలు పెట్టేసి ఇంకా లగేజ్ సర్దుదామని చెప్పి ట్రాలీలు అయితే తీసుకొని వచ్చేసాను. ఇక ఎక్కడ సర్దానంటే నాకు భలే ప్రశాంతంగా అనిపించింది. మీకు తెలుసు కదా నా గురించి, నేను లగేజ్లు రాగానే ఎక్కడెక్కడ సర్దుకోపోతే మనశ్శాంతి ఉండదని. మీరు నా వీడియోస్ చూస్తూనే మీకు అర్థమైపోద్ది. సో మొత్తానికి లగేజ్ మొత్తము సర్దడానికి అయితే కూర్చున్నా. హవికి కూడా స్నానం చేయించేసి అత్తయ్యకి ఇచ్చేసాను. అత్తయ్య రెడీ చేసేసి అత్తయ్య అన్నం పెడుతున్నారు హవికి. ఇంతలోపు నేను ఇక్కడ లగేజ్ అయితే సర్దుతున్నాను. సో హవి వచ్చి ఇంకా లగేజ్ల మీద ఎక్కి గందరగోళం చేసి రకరకాలుగా చేస్తున్నాడు.
అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు. అలా నానమ్మకి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. నేను మాత్రం హవిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడు వచ్చేసి బ్రష్ చేస్తాడంట. బ్రష్ చేయమని ఇంకా పేస్ట్ ఇచ్చాడు. సరేలేని ఇస్తే ఇంకా పేస్ట్ వేసి బ్రష్ చేసుకుంటా ఉన్నాడు. నేను ఇంకా బట్టలన్నీ సర్దుతున్నా. పెద్ద కష్టమేమి లేదులే, ఈజీనే సర్దడం మాత్రము. ఎందుకంటే ఆల్రెడీ మంచిగా ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా. ఇంకా అన్ని మ్యాక్సిమం నాకు కొత్త డ్రెస్సెసే ఉన్నాయి. కొత్త డ్రెస్సెస్ తీసుకెళ్తాను కానీ వేసుకోవడానికి ఏంటో మనసే ఒప్పదు. ఇంకా అలాగే తీసుకొస్తూ ఉంటాను. ఇక ముందు నాకు బెడ్షీట్ మాత్రం తీసేయాలనిపించింది. బాగా దుమ్ముగా ఉంది. పైగా 1 మంత్ క్రితం నుంచి ఉంది. అవి దాని మీదే పడుకుంటాడు కదా, అందుకని చెప్పి నేను మొత్తం తీసేసి కొత్త బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేసి ఇంక ఇల్లు కూడా క్లీన్ చేయాలి. మాప్ పెడదాం అనుకున్నా కానీ రేపు అలాగో శ్రావణ శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం రోజు పెడదాంలే అని చెప్పి మాప్ మాత్రం పెట్టలేదు. జస్ట్ క్లీన్ చేసుకుని వదిలేసాను. ఇంకా దాని తర్వాత మేము భోజనం చేసేయాలి. వాళ్ళ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి. అసలు ఎప్పుడు హవి పడుకుంటాడో, నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలో. అసలు టైం అప్పటికే 8:30 అయిపోయింది. హవి అసలు ఒక్కొక్కసారి 11, 12 దాకా కూడా పడుకోడు. హవి పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చిన్నగా నడుపు. సాప కూడా తీసేశారా నీ దెబ్బకి? మళ్ళీ తీయట్లేదు. తల్లి జరుగు 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 బాబు జరుగు. పడిపోతావే. రావా అన్నం తినడానికి? మర్రా. అవికి అన్నం పెట్టేసిన తర్వాత అత్తయ్య మామయ్య కూడా అన్నం తినేశారు. ఇంకా మా వారు మీటింగ్స్ వర్క్స్ ఉన్నాయి. సో రేపటి నుంచి 3 days హాలిడేస్ కాబట్టి కొంచెం మనశ్శాంతిగా ఉంటారు. స్ట్రెస్ లేకుండా రిలీఫ్గా కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు. 1 month నుంచి అసలు మేము సరిగా ఒక చోటే ఉండలేదు, మంచిగా టైం స్పెండ్ చేయలేదు అందరము. మేము అక్కడ, మా వారు ఇక్కడ, ఇంకా ఫ్యామిలీ అంతా అక్కడ, అట్లా సరిపోయింది కదా. సో అందుకని ఇంక ఇక్కడ అందరు కూడా భోజనం చేసేస్తున్నారు. మొత్తానికి ఇలా అయితే గడిచిందండి ఈ రోజంతా కూడాను. మార్నింగ్ నుంచి హడావిడిగా సర్దుకొని. ఎలిఫెంట్, ఫాక్స్, చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు చెప్పు మళ్ళీ. ఇదిగో లయన్. చెప్పు నాన్న, మొత్తం నువ్వు చెప్పు. ఏమేంటి చెప్పు. ఎలిఫెంట్. ఓకే. ఎలిఫెంట్. హవిగా రాట్లు అలా ఉన్నాయి. ఇంకా నేను తినిన తర్వాత మా వారు తింటున్నారు. ఇంతలోపు పక్కన జశ్వంత్ వాళ్ళు వచ్చారు. ఇక మా హవికి ఆనందమే ఆనందము. మేము వచ్చామని చూసి వచ్చారు హవి కోసము. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా ఆయనకి ఎక్కడ లేని ఆనందం. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆటలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆయన రాజ్యంలోకి వచ్చాడు. ఆయన రాజ్యం కాదు, ఇది నా రాజ్యం. ఇక ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటా మంచిగా ఉంటారు. ఇంకా అంతా తినేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసి ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసి షింక్ కూడా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. అప్పటికే టైము 9 పైనే అయిపోయింది. అవి అలాగో పడుకోలే, నా పనులు చేసుకుందాం. ఇంకా రేపు పొద్దున్నే లేసి ఇవన్నీ చేయాలంటే నీరసం వచ్చింది. కొంచెం ఓపిక లేకపోయినా సరే నైటే చేసుకున్నామంటే రేపు మార్నింగ్ మనకి ఫ్రెష్గా కూడా ఉండిద్ది. లేవగానే కిచెన్ ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉందంటే పని కూడా చేయబుద్ధి అయిద్ది. లేదు చిరాకు ఉందంటే అస్సలు పని చేయబుద్దే కాదు. మొత్తానికి ఈ రోజంతా ఇలా గడిచింది. మా ఆయన ఇల్లు అయితే పాపం చాలా నీట్గానే పెట్టడానికి ప్రయత్నించారు. అలా బాగానే పెట్టారులేండి. అంటే పెద్దగా వంట ఏం చేయలేదు కాబట్టి అట్లా ఉంది. షింక్ మాత్రం ఏదో పాడు చేశాడు, అదేంటో తెలియట్లేదు. రుద్దినా కూడా ఏంటో పోవట్లేదు. ఇంకా షింక్ లాంటివి కూడా క్లీన్ చేసేసుకొని ఇట్లయితే ఇంకా నైట్ హవి పడుకునేసరికి 11 అయిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి 12:30 అయ్యిందండి. సో ఇంతే. ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్స్ కూడా మెయినేనండి. కామెంట్స్ బాగా పెడితేనే కదా నాకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇంతే ఈ వీడియో. ఇంకా పడుకోమంటే ట్రాలీస్ మీద ఎక్కేసి కూర్చున్నాడు. ఖాళీ అయిపోయిన ట్రాలీస్ పైన పెట్టమంటే వాళ్ళ నాన్నకి ఇంకా వర్క్ ఉంది, ఇంకా అయిపోయింది అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అవి గారు క్యూట్గా కూర్చున్నారు. బాయ్.